బ్రాంచ్, మెయిన్ బ్రాంచ్. దిగరక్క మీరు. మనమే వచ్చాం, అది ఇంకా ఆనందపడింది. డబ్బులు ఎత్తా ఏంటి అలా ఉండిపోయి దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. మన ముఖం మీద గ్లాస్ వేసేస్తే ఎంత తీసుకుంటుంది. ఓకే, కంగ్రాచులేషన్. ఇంకా చాలా చాలా బ్రాంచెస్ స్టార్ట్ చేయాలి మీరు అని కోరుకుంటూ దేవుడిని. హరే కృష్ణ. షూస్ వేసుకోనొచ్చా? ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు? 10 members ఉన్నారు. 10 జస్ట్ కబ్బానా. నైస్ రా, దిస్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. గ్యాప్లో వేస్తారు కదా, మీలా స్వీట్ గా ఉంది కదా. మీలా స్వీట్ గా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది రా. తీగుంది, చల్లగా ఉంది. మీరు అన్నవారు. నాకు చాక్లెట్ ఎక్కువ ఇష్టం. చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఎక్కువ ఇష్టం, అందుకే చాక్లెట్. ఇది యాక్చువల్లీ థిక్ షేక్ ఉంటుంది కదా, థిక్ షేక్ అంటే థిక్గా ఉంది. దట్స్ ద స్పెషాలిటీ దీంట్లో. ఇంకా అంటే పడదు. దట్స్ వెరీ థిక్ క్రీమ్, వెరీ నైస్. ఆదేశ్ కట్టేటి ఆఫ్ కెమెరా. హాయ్ రా, ఐమ్ వెరీ హ్యాపీ. వీళ్ళిద్దరు నా క్లాస్మేట్స్. యాక్చువల్లీ మేమందరం, అదొక పెద్ద గ్యాంగ్ ఉంది కాలేజ్లో. సో దీస్ ఆర్ మై గ్యాంగ్ మేట్స్ అండ్ వెరీ హ్యాపీ బిజినెస్ స్టార్ట్ చేసినందుకు వాళ్ళు. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. ఇంకా చాలా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేసి నాకు ఫ్రీగా బీ క్రీమ్ తినిపించాలనుకుంటున్నాను. What do you want to try? Which Me? ice cream will scoop? Which ice cream? You have to tell me which flavor is good. Choose your flavor. Strawberry maybe? Strawberry kada. ఇదేంటి? That is very strawberry and fresh strawberry है. ये क्या? ये American rice. लोटस बिस्कॉफ ఉందా? हाँ, मुझे लोटस बिस्कॉफ चाहिए. నాకు ఒక్క స్పూన్ చాలు. हम लोग నా డ్రెస్కి మైక్స్. థ్యాంక్ యూ. స్పూన్ కావాలి. థ్యాంక్ యూ. అయ్యో, చాలా చల్లగా ఉన్నాయి ఇవన్నీ. చాలా చాలా కానీ చాలా బాగుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ఫ్లేవర్, లోటస్ బిస్కాఫ్. ముందు దొరకకపోతుంది లోటస్ బిస్కాఫ్, ఈ మధ్య చాలా కామన్. అంత బాగుంది కదా. యమ్మీ, ఇంకా బాగుంది. So next few days it is go. బై వన్ గెట్ వన్. యా, Next 15 days. 15 days. 15 days. 31st వరకా? 27 December వరకు ఇట్స్ బై వన్ గెట్ వన్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఎంజాయ్ బీ క్రీమీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హైదరాబాద్. So Be Creamy, this is around 70th store is it? ఓకే. And
already there since past 130 years. ఓకే. 1893 లో స్టార్ట్ చేశారు. సో నేను లేదు ఇప్పుడు స్టార్టెడ్ ఇన్ సూరత్. కానీ ఇక్కడ హైదరాబాద్ లో లేదు. సౌత్ ఇండియాలో ఫస్ట్. సో యూ టుక్ ద ఫస్ట్ ఫ్రాంచైజ్. ఎంటైర్ సౌత్ ఇండియా ఇస్ ద ఫస్ట్ వన్. ఓకే, నైస్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు అందరు తిని చెప్పండి ఎలా ఉందో. బ్లెస్ మై ఫ్రెండ్స్. హలో, గుడ్ జాబ్. చీప్ ఓన్లీ రే కంపారిటివ్లీ. హలో హలో, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ అమిత్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చల్లగా ఉంది ఇప్పుడు తినాలి ఇంకా. ఓ థ్యాంక్ యూ అండి. You know this place? Mohan's. Very congratulations, sir. Thank you so much for this review. What's Gomohan's? Mohan's place గుర్తుందా నీకు? సీట్ నెంబర్ 1 లా ఏది మా తెల్లు మోహన్స్ అంటున్నా అలా గుర్తుపెట్టుకున్నాను. It is a very random name. This is the name of the company. అక్కడ కూర్చొని ఐడియా బేసిక్ వచ్చింది అనమాట. అంటే బిజినెస్ పెడదామని ఇక్కడ పెట్టండి పైన. కాకపోతే మణికొండ నుంచి తార్నాకకు రావాలి బిక్రమ్ తినాలంటే. మీరే పట్టుకెళ్ళినట్టు. అక్కడ ఇంకోటి ఓపెన్ అదే తొందరలో మణికొండలో బ్రాంచ్ ఓపెన్ చేస్తే మాకు దగ్గర అవుతుంది కాబట్టి అప్పుడు కూడా నన్ను పిలవాలి ఓపెనింగ్ కి. Anything else you want to share with them? నువ్వే చెప్పాలి నీ బ్రాండ్ గురించి. Chocolate, not chocolate. నో థ్యాంక్ యూ. చెప్పండి, టెల్ मोर अबाउट बिक्रम. हिंदी में बोल सकते हैं. हिंदी में बोल सकते हैं आप, सबको हिंदी आता है. बेसिकली दिस बिजनेस 1893 में एस्टैब्लिश हुआ था इन सूरत गुजरात. तो ऑलमोस्ट लाइक 130 years हम हमारे कंज्यूमर्स को सर्व कर रहे हैं बेकरी में. And right now we are like 66 outlets pan India in operation. So like in this Hyderabad, this is the very first opening in Hyderabad state. So like we are very much thankful to Shailesh ji and like seeing और भी बहुत सारे upcoming हम लोग देख रहे हैं Bangalore, Hyderabad with the help of our team Shailesh ji and Ashish ji and thank you. థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించింది మేడం? నాకు చాలా మంచిగా అనిపించింది. అఫ్ కోర్స్ నేను చెప్పి ఆల్రెడీ తిన్నానని. నా ఫేవరెట్ ఫ్లేవర్ కూడా బాగుంది. ఢిల్లీలో నేను సీతాఫల్ కూడా పెట్టాను. అదే సో బేసికల్ గా దిస్ ఇస్ మిల్క్ షేక్ ఉంటుంది కదా, మిల్క్ షేక్ ఉంటుంది, థిక్ షేక్ ఉంటుంది. అది కాకుండా దిస్ ఇస్ లైక్ క్రీమీ కన్సిస్టెన్సీ రెండు మిక్స్ చేసి ఉన్నట్టుంది. సో అలా ఐస్ క్రీమ్ లాగా కాదు, అలా థిక్ షేక్ లాగా కూడా కాదు, సంథింగ్ పెట్టగానే మెల్ట్ అయిపోతుంది కదా మౌత్ లో. దట్ ఈస్ వాట్ ఐ ఫైండ్ రియలీ గుడ్. ఈ కప్పు తినలేనేమో అనుకున్నా కానీ తినేసాను లాస్ట్ టైం మొత్తం కప్పు. ఆల్సో చాలా ఫుల్ఫిల్లింగ్ ఉంది. కప్ తినగానే నాకు లంచ్ చేయబుద్ధి కాలే. సో విచ్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ పాండా, సారీ థ్యాంక్ యూ ఐ కాల్ హిమ్ పాండా. వాడు వి ఆల్ కాల్ హిమ్ పాండా. సో అలా వచ్చేసింది. నేను ఎప్పుడు డైటింగ్ చేయను. నేను చూసి మీకు నేను డైటింగ్ చేసినట్టు అనిపిస్తుందా? మరి ఏం డైటింగ్ చేయను నేను. ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బాగా తింటాను. గ్యాప్ లో చందమామకు డైటింగ్ అవసరం లేదా అంట. చెప్పండి. ఫిట్నెస్ అది మనకి ఇన్బిల్ట్ అలా ఏం లేదు. బేసికల్ గా నేను ఇప్పుడే హౌస్ నుంచి వచ్చాను కదా, సో ఫుడ్ మీద చాలా క్రేవింగ్స్ ఉన్నాయి నాకు. అండ్ ఐస్ క్రీమ్ అసలు కంట్రోల్ చేసుకోలేను. సో సారీ, నో ఫిట్నెస్ ఫర్ సమ్ డేస్.
నాకు బేసికల్గా ఇదే నచ్చింది బీ క్రీమీ. అన్ని ఫ్లేవర్స్ బాగున్నాయి. నేను స్ట్రాబెరీ తిన్నా లాస్ట్ టైం, సీతాఫల్ తిన్నా. ఐ థింక్ సీజనల్ ఉంది అనుకుంటా కదా. సీతాఫల్ చాలా బాగుంది. సీతాఫల్ నెయ్యే, సీతాఫల్ టేస్ట్ చేస్తారు ఎవరైనా? సీతాఫల్ एक दो సీతాఫల్ బనాదేనా. సీతాఫల్ చాలా బాగుంది, ఎందుకంటే నాకు అలా సీతాఫల్ పల్ప్ ఆన్ ఐస్ ఆన్ క్రీమ్ చాలా చాలా బాగా అనిపించింది. సో సీతాఫల్ ఇస్ వెరీ గుడ్. ఇంకా ఏం తిన్నా నేను? స్ట్రాబెరీ తిన్నాం కదా. పిస్తాచో కూడా తిన్నా. పిస్తాచో కూడా చాలా బాగుంది. నట్టి నట్టి కూడా, నట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇప్పుడు ఆల్ ఏజ్ గ్రూప్స్ బిగ్ బాస్కి వచ్చాయి మళ్ళీ తిరిగి దబ్బని. చెప్పండి, ఏమో అడిగారు? టాప్ ఫైవ్ ఆల్రెడీ వచ్చారు. నా టాప్ ఫైవ్ లో ఏం పని ఉంది? ఉంటే విన్నర్ నాకైతే నా ఫ్రెండ్ నబీల్ గెలవాలని ఉంది, కానీ ఓజీస్ లో ఎవరు గెలిచిన ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ నా ఫ్రెండ్ అండ్ మై బ్రదర్ నబీల్ గెలిస్తే చాలా హ్యాపీ. బట్ ప్రేరణ, నిఖిల్ ఆర్ నబీల్ ఎవరు గెలిచినా విల్ ఆల్ బి వెరీ హ్యాపీ, బికాజ్ వాళ్ళు ఓజీస్ కదా, కొంచెం ఎక్కువ కష్టపడ్డారు కదా, అందుకు. విష్ణు ఇన్ని మంత్స్ ఉన్న తర్వాత కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోరుకుంటుంది విష్ణుకి, పీస్ కావాలని. సో అందుకని. బట్ కల్సాన్ విష్ణుని, షీఈ్ ఆల్ గుడ్, డూయింగ్ వెల్. బట్ టాప్ ఫైవ్కి వస్తే బాగుండు నా ఫ్రెండ్. బట్ ఓకే, షీఈ్ డూయింగ్ వెరీ వెల్. ఎస్, డ్రింకర్స్ అయ్యి ఉన్న ఒక ఫిలిం రిలీజ్ ఉంది. మీరు 26th of December అని అనౌన్స్ చేశాము, ఇంకా ఫైనల్ కాదు. బట్ డ్రింకర్స్ అయిన ఒక ఫిలింలో నేను చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. ఇంకొక 2 ఫిలిమ్స్ షూటింగ్ లో ఉన్నాయి, హోప్ఫుల్లీ రిలీజింగ్ సూన్. థ్యాంక్ యూ. బేబీ 2 అసలు బేబీ 2 ఉందని నాకే తెలియదు. లేదు లేదు, హిందీ బేబీలో నేను లేను. అంటే ఇంకా కాస్టింగ్ అవ్వలేదు అనుకుంటా, బట్ లేదు. ఓ నేను మాట్లాడలేదు డైలాగ్స్, నేను ఇంకా మాట్లాడలేదు. నా డైలాగ్స్ రిలీజ్ చేయలేదు. సో యూ విల్ సీ మై డైలాగ్స్ అండ్ మై యాక్టింగ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. యా, అంటే నేను కామెడియన్ రోల్ ప్లే చేశాను అందులో. సో విచ్ ఇస్ వెరీ యూనిక్. ఐఎమ్ గుడ్. సినిమాకి మంచి వ్యూస్ కూడా వస్తున్నాయి. ట్రైలర్ టీజర్కి వచ్చే వాటి కాకుండా సినిమాలో ఇంకా బాగా ఉంది కంటెంట్. సో ప్లీజ్ టు గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆల్సో. సో మనం బీక్రీమీ గురించి మాట్లాడుకుందాం. పాపం బీక్రీమీకి వచ్చిన సినిమా ప్రమోషన్ చేసిన సీతాఫల్ ఇవ్వండి. ఎవరు చేసి సీతాఫల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇంకా తింటూనే ఉన్నాను రా. అది ఇంకేం వద్దు. ఐమ్ గుడ్. ఐమ్ వెరీ షూర్. కానీ అక్కడ చాలా క్రౌడ్ ఉండే కూడా. అప్పుడే అనుకున్నావు దిస్ ఇస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ అని అనుకున్నా. నీ పెళ్ళి కూడా చాలా క్రౌడ్ ఉండేది ఫర్ దిస్ బిక్రీమీ. సో వాడి పెళ్ళిలో తిన్నాను కాబట్టి దిస్ ఐస్ క్రీమ్ లేకుండే, ఓన్లీ దిస్ ఉండే వాడి పెళ్ళిలో, ఇది లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ నన్ను గుర్తుపెట్టుకొని వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్.